BYD ప్రస్తుతం ఒక కొత్త ఈవీ మోటార్ ని డెవలప్ చేస్తుంది. ఇది ఇంప్లిమెంట్ లోకి వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రపంచమే మారిపోతుంది. ఇప్పటి వరకు సాధారణంగా ఎలక్ట్రిక్ కార్స్ లో మనకు కనిపించేది PMSM మోటార్, అంటే దీనిని పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనైజ్ మోటార్ అంటారు. ఇందులో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఈ ఫిక్స్డ్ ఫ్లక్స్ వల్ల ఒక పెద్ద లాభం ఏంటంటే లో స్పీడ్ లో చాలా మంచి హెవీ టార్క్ దొరుకుతుంది. కానీ దీనికి ఒక లోపం కూడా ఉంది. అదేంటంటే హై స్పీడ్ లో ఈ PMSM మోటార్ ఎక్కువగా కౌంటర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే కౌంటర్ EMF ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వల్ల మోటార్ యొక్క ఎఫిషియన్సీ హై స్పీడ్ లో తగ్గిపోతుంది. దాంతో వెహికల్ రేంజ్ కూడా తగ్గుతుంది. అందుకే మీరు గమనించుండొచ్చు, చాలా ఎలక్ట్రిక్ కార్స్ లో హై స్పీడ్ ని ఎలక్ట్రానిక్ గా లిమిట్ చేసి ఉంచుతారు. నిజంగా అవి ఇంకా ఎక్కువ స్పీడ్ కి వెళ్ళగలిగినా కూడా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే BYD కి సంబంధించిన 4 కొత్త పేటెంట్స్ బయటికి వచ్చాయి. వాటి ప్రకారం BYD వేరియబుల్ ఫ్లెక్స్ టెక్నాలజీ పైన పనిచేస్తుంది. వేరియబుల్ ఫ్లక్స్ అంటే ఏమిటంటే మోటార్ లోని రోటర్ దగ్గర ఉన్న మ్యాగ్నెట్ సర్క్యూట్ ని కంట్రోల్ చేయగలిగేలా డిజైన్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే మీరు కావాలంటే ఫ్లెక్స్ ని ఎక్కువగా, కావాలంటే తక్కువగా కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు దీనిలో అసలు లాభం ఏంటంటే ఫ్లక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లో స్పీడ్ లో అద్భుతమైన టార్క్ దొరుకుతుంది. అలాగే హై స్పీడ్ కి వెళ్ళినప్పుడు ఫ్లెక్స్ ను తగ్గిస్తారు. దీంతో కౌంటర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎక్కువగా జనరేట్ కాదు. రిజల్ట్ గా మోటార్ ఎఫిషియన్సీ డైరెక్ట్ గా పెరుగుతుంది. ఇప్పటి వరకు PMSM మోటార్స్ లో హై స్పీడ్ లో ఎఫిషియన్సీ తగ్గిపోవడం, దాంతో రేంజ్ తగ్గిపోవడం అనే సమస్యలు ఉండేవి. కానీ ఫ్యూచర్ లో ఈ వేరియబుల్ ఫ్లెక్స్ టెక్నాలజీతో ఆ సమస్యలు మనకు కనిపించకపోవచ్చు.